ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఐడి కంపెనీ నుంచి మన పేరు రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కంపెనీ నుంచి రిజిస్ట్రేషన్ అవుతుంది. అయితే ఏంటంటే ఐడి యాక్టివేషన్ కావాలి కదా, 15,000 పెట్టి మనం బుకింగ్ అమౌంట్ చేయాలి. వెహికల్ పర్చేస్ ఆర్డర్ అంటారు, బుకింగ్ అమౌంట్ చేయాలి. బుకింగ్ అమౌంట్ చేస్తే మనకి ఐడి యాక్టివేషన్ అవుతుంది. ఓకే, అయితే కంపెనీ ఏమంటుంది, ఇక్కడ బండి తీసుకుని అయినా బిజినెస్ చేసుకో, లేకపోతే బుకింగ్ అమౌంట్ ఉందా మనం బిజినెస్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు గురువారం ఎగ్జాంపుల్ ఒక 1 lakh వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు సార్. ఓకే, ఈ 10,000 బుకింగ్ చేసినప్పుడు మైనస్ అది 15,000 మైనస్ అయితే మిగతా ఎంత ఉంటుంది సార్? 85,000 ఉంటుంది. ఓకేనా సార్? అయితే 85,000కు రోజు ఎలాగ 100 రూపాయలు పెట్రోల్ వస్తుంది కదా డైలీ, నెలకి 3,000 అవుతుంది. అది ఇక్కడ ఈఎంఐ కట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ సిబిల్ బాగుంటే 15,000కే బండి తీసుకోవచ్చు. ఈఎంఐ ఫెసిలిటీ ఉంది, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ చాలా వరకు ఉన్నాయి. ఓకేనా సార్? ఇక్కడ మనకి 15,000కే సిబిల్ మంచిగా ఉంటే బండి తీసుకోవచ్చు. ఈ 100 రూపాయల పెట్రోల్ ఈఎంఐ కట్టుకోవచ్చు. ఓకేనా సార్? క్లియర్ అర్థమైంది? ఇక్కడ డౌట్ ఉందా? అయితే ఇక్కడ ఎప్పుడు సార్ ఇలా ఇన్కమ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ 15,000 కొందరు ఖర్చు బుకింగ్ చేసుకుంటారు, కొందరు ఈఎంఐ కట్టలేని పరిస్థితి ఉండదు. ఓకేనా సార్? అయితే ఈ బుకింగ్ అమౌంట్ మీద వేరే వాళ్ళకి రిఫరెన్స్ మనకు 5,000 వస్తుంది. ఇప్పుడు కొందరు స్కూల్ ఫీజులో, బస్ ఫీజులో మెయింటెనెన్స్ ఉంటుంది కదా, సిటీలో ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది. నేను ఈ బుకింగ్ అమౌంట్తో బిజినెస్ చేసుకుంటే చేసుకోవచ్చు. రేపు 1 month, 2 months, 3 months ఎలా రాసిన స్కూటీస్, బైక్స్ ఏదన్నా తీసుకో, ఎప్పుడన్నా తీసుకో మైనస్ అవుతుంది 15,000. 1 month, 2 months, 3 months, 1 year ఎప్పుడన్నా తీసుకుని 15,000 మైనస్ అవుతుంది. నాట్ రిఫండ్. నువ్వు ఎప్పుడైనా వెహికల్ తీసుకో మైనస్ అవుతుంది. నీకు కంపెనీ నుంచి ఫుల్ రైట్ బిజినెస్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళ కనుక నువ్వు రెఫరల్ ఇస్తే 5,000 వస్తుంది. ఇక్కడ అర్థమైనా? డౌట్ ఉందా? ఏం లేదు. ఓకే, అది ఎట్లుంటుంది అంటే డైరెక్ట్ ఇన్కమ్ ఉంటుంది సార్. అంటే 2 విధాలు ఉంటాయి. డైరెక్ట్ ఇన్కమ్ ఉంటుంది ఫస్ట్. అది ఎలా అంటే ఇప్పుడు మన ఫోన్పే లేని వాళ్ళకి కొత్త కాన్స్టిట్యూట్ చేస్తున్నారు, ఇస్తాను లింక్ ఇస్తే ఆ కొత్త కాన్స్టిట్యూట్ ఇస్తే ఒక 100 రూపాయలు ఇస్తారు. మనం ఒక 10 మంది ఫోన్పే రెఫరల్ చేస్తే ఒక 1000 రూపాయలు వస్తుంది. ఇలా అన్లిమిటెడ్ రెఫరల్ 5,000 తీసుకొచ్చు. మనం పేరు మీ పేరు కోసం టీవీఎస్ రావా? రావు సార్, రావు సార్ అని ఆకాశారు. రావు సార్ ఇక్కడ 10,000 బుకింగ్ అమౌంట్ చేయించండి. ఇక్కడ సార్ వచ్చింది ఎగ్జాంపుల్, ఒక పర్సన్ని బుక్ చేసిండు. బుక్ చేసేది ఎంత వస్తుంది సార్? 5,000 వస్తుంది. సెకండ్ పర్సన్ని బుక్ చేసేది ఎంత వస్తుంది? 5,000 వస్తుంది. థర్డ్ పర్సన్ని వెహికల్ బుక్ చేయించింది ఎంత వస్తుంది? 5,000 వస్తుంది. ఇక్కడ 10 మందిని బుక్ చేస్తే 50,000. మనం వెహికల్ కొనడానికే బుక్ చేయిస్తుంది. ఇక్కడ 10 మందిని బుక్ చేస్తే 50,000, 20 మంది బుక్ చేస్తే 1,00,000 రూపాయలు, 40 మంది బుక్ చేస్తే 2,00,000. అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. నువ్వు అన్లిమిటెడ్ ఎన్ని బుక్ చేయాలో వేసుకో. అయితే ఇక్కడ ఏమవుతుంది? చేస్తేనే వస్తుందా మనకు? ఇక్కడ చేస్తేనే వస్తుందా సార్? చేస్తేనే వచ్చేది ఏంటి సార్? యాక్చువల్ యాక్టివ్ ఇన్కమ్. అవునా సార్? యాక్టివ్ ఇన్కమ్ చేస్తేనే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. మీరు ఇప్పుడు గడిపే సార్ డిమాండ్ ఏదైనా ఒక మొబైల్ షాప్ పెట్టిన నాతో ఒక అబ్బాయితో, వాడు రోజు పోయి షటర్ లేపి కూర్చుంటేనే డబ్బులు వస్తాయి. మీరు అలా 5 లక్షలు పెట్టి షటర్ బంద్ చేసి వస్తాయా? రావు కదా సార్, గురుగారు రావు కదా. ఇక్కడ చేస్తూనే వస్తున్నాయి కదా. అయితే మీరు ఏంటంటే కంపెనీ ఏమంటుందంటే నువ్వు టీం ద్వారా సేల్స్ చేసుకో, టీం ద్వారా సేల్స్ పెంచుకో, డైలీ 50 తీసుకొచ్చుకో, టీం ద్వారా సేల్స్ పెంచుకుంటే. ఓకేనా? అదే ఎలా అంటే ఇటు కంపెనీ డైరెక్ట్ ఇన్కమ్ ఎప్పుడైనా రెఫర్ చేసుకోవచ్చు. టీం ద్వారా ఎలా అంటే ఇప్పుడు రావు సార్ ఎగ్జాంపుల్ వచ్చింది. ఓకేనా? ఇక ఫస్ట్ పర్సన్ ఏ అనే పర్సన్ అనుకున్నాం, ఎవరి పేరు ఏ అనే పర్సన్ లెఫ్ట్ సైడ్ బుక్ చేయించింది. ఎంత వస్తాయి మనకు? ఇట్లా బట్టి అట్లా 5,000 వస్తాయి సార్. ఓకే, ఇక్కడ ఈ బి అనే పర్సన్ అనుకున్నాం. ఈ బి అనే పర్సన్ రైట్ సైడ్ బుక్ చేయించింది. ఎంత వస్తుంది సార్? 5,000 వస్తుంది. అయితే మనకు డైరెక్ట్ మార్కెటింగ్లో బైనరీ సిస్టమ్ ఉంటుంది. 2,000 రూపాయలు గైడెన్స్ ప్రకారం బైనరీ సిస్టమ్ మీకు తెలుసా? బైనరీ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సార్ లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఓకేనా సార్ గురుగారు? ఓకే, అయితే ఏ అనే పర్సన్ లెఫ్ట్ బుక్ చేసి 5,000 వచ్చింది, బి అనే పర్సన్ రైట్ బుక్ చేసి. అయితే లెఫ్ట్ రైట్ 1-1 మ్యాచ్ అయినప్పుడు మనకు ఒక్కరి మీద ఇట్లా మ్యాచ్ అయితే సార్ ఒక్కరి మీద 15,000 మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తుంది. 3,000 ఇస్తుంది. 2 మ్యాచ్ అయితే కరెక్ట్ సార్. 2 మ్యాచ్ అయితే 3,000 ఇస్తుంది. అయితే ఈ రావు సార్ ఏం చేసినంటే ఏ అనే పర్సన్కి బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చాడు రావు సార్. ఈ బి అనే పర్సన్కు బిజినెస్ ఆపర్చునిటీ. ఈ ఏబీకి ఓదారు వచ్చింది, రావు సార్ దాని వచ్చింది కదా. అయితే ఏ అనే పర్సన్ బిజినెస్ మంచిగా నచ్చింది. నేను గట్టిగా నెలకు 2 బుక్ చేపిస్తే అట్లా అనుకుంటు. ఈ సార్ ఏం చేసినట్టే ఏ అనే పర్సన్ ఏం చేసినట్టే 2 బుక్ చేయించింది. ఈ ఏ అనే పర్సన్కి ఎంత రావాలి? ఆయన రెఫర్లో చేసినప్పుడు 5,000 రావాలి సార్. కరెక్ట్ రావాలి. ఈయన అదే 2 బండ్లు బుక్ చేసి దాన్ని బుక్ చేయించింది. బి అనే పర్సన్ ఎంత రావాలి? 5,000 ఈయనకి రావాలి. ఓకే, వచ్చింది. అయితే ఇక్కడ రావు సార్కి ఏంది, వీళ్ళ దగ్గర అబ్బాయి రావు సార్కి ఏంటంటే మొదటి మ్యాచింగ్లో 3,000 వస్తుంది. చేయకుండా టీం వర్క్ లాగా చేయకుండా 3,000 వస్తుంది. క్లియర్ సార్? బోత్ సైడ్ ఉండాలి. బైనరీ సిస్టమ్ అంతే సార్. 1:1. అయితే ఇక్కడ ఇప్పుడు ఎంత సార్? ఏ అని సరే 1 2 3 అన్నారు. 1 2 3 3% సార్. ఈ 3%లా ఓ 2 చేస్తారు బిజినెస్ నుంచి. ఒక 5 బుకింగ్స్ జరిగింది ఇక్కడ వెహికల్ బుకింగ్స్. ఈ రైట్ సైడ్ 5 బుకింగ్స్ జరిగింది. ఎవరు ఇచ్చారో రెఫరల్ నాకు 5,000 ఇచ్చేస్తారు కంపెనీ. ఇక రాసలేదు. ఇక్కడ ముగ్గురికల్లా 5 మెంబర్స్ తీసుకొచ్చారు. వాళ్ళకి 5,000 ఇచ్చేస్తారు కంపెనీ. ఇక్కడ మళ్ళీ మీకేంది
లెఫ్ట్ సైడ్ 5 బుకింగ్ జరిగినాయి, రైట్ సైడ్ 5 బుకింగ్ జరిగినాయి. మీకు ఏంటంటే 5 వల్ల 15 నెంబర్స్ వస్తాయి అవసరం. క్లియరా? అంటే కరెక్ట్ అవుతుంది సార్ సబ్మిట్ చేసి. అయితే లెఫ్ట్ సైడ్ టీమ్ డూప్లికేషన్ అవుతుంది, మెంబర్స్ ఎక్కువ అవుతుంది. 5, 6, 7, 8 మంది అవుతుంది. 8 మందిలో ఒక 5 మెంబర్స్ వేస్తారు సార్. ఎవరైనా సార్ చూసి 8 మందిలో 5 మెంబర్స్ వేస్తారు. ఈ 8 మంది కలిసి ఒక 10 బుకింగ్ జరిగింది. ఇచ్చిన వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు కంపెనీ. ఇటు 15 జరిగింది. ఓకేనా? అయితే ఏమన్నా సార్ కంపెనీ 10 మ్యాచెస్ ఇక్కడ 10 ఇక్కడ 10 తీసుకుంటుంది. 10 మ్యాచ్ చేసుకొని 13,30,000 వస్తుంది అవసరం. చెప్తాను నేను చెప్తాను. అది ఇప్పుడు 5 ఉన్నాయి సార్, రిమైనింగ్ ఉన్నాయి. 5 ఇంకా హోల్లో ఉంటాయి, 15 లెక్క హోల్లో ఉంటాయి ఆవుతాయి ఇట్లా. అయితే ఇప్పుడు ఒకసారి చూసుకోండి లెఫ్ట్ సైడ్ ఎంత టీం పోయిందో. 10, 15, 16, 17, 18 మెంబర్స్ అయినా 18 మెంబర్స్ ద్వారా ఒక 17 బుకింగ్ జరిగినాయి. ఇక్కడ 12 బుకింగ్సే వచ్చినాయి. ఈ 12 ఎంత సార్? 17. ఇక్కడ 17 వచ్చినాయి, ఇక్కడైనా 17 అయినాయి. 17 మ్యాచ్ అయినప్పుడు 50,000 కానీ కంపెనీ డైలీ 50,000 ఇస్తుంది. ఎక్కువ డైలీ 50,000 తీసుకొచ్చి క్యాపింగ్. ఇది మీరు ఎక్కువ డైలీ క్యాపింగ్ 50,000. డైలీ అంటే రోజు క్యాపింగ్ 50,000 అంటే ఈ రోజు 17 పడితే 50,000 ఇస్తుంది. 20 పడ్డానుకో 50,000 ఇస్తుంది. అర్థమైందా సార్? డైలీ 50,000 కమిషన్. అర్థమైందా? అయితే మీరు అన్నప్పుడు చెప్తారు చేంజ్ ఇష్టం కానీ ఇప్పుడు ఏ అయినా పర్సన్ బాగా ఇష్టంగా టీం నాలంటే 4, 5 రోజులు మంచిగా నేను ఎప్పుడన్నా మీకిందనుకో ఒక 50 మెంబర్స్ చేసింది మరి. ఓకే సార్? మరి ఇక్కడ ఏం లేదు మీరు అన్నట్టు రాదు. అప్పుడు రావు సార్ ఏం చేస్తారు, నాలాంటి వాళ్ళని డైరెక్ట్గా పనిచేస్తారు. ఇక్కడ ఎప్పుడైనా చేసేది ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా చేసేది ఎప్పుడైనా డైరెక్ట్ ఇచ్చినందుకు మీకు ఎంత వస్తుంది? 5,000 వస్తుంది. ఇలా 50 ఉన్నాయి కదా, 49 మిగిలితే కదా సార్. 1:1 తీసుకుంటుంది కదా. ఇలా 1:1 తీసుకుని 49 ఇక్కడ మిగిలితే కదా సార్. ఇక్కడ 1:1లో మళ్ళీ మ్యాచింగ్లో 3,000 మళ్ళీ ఎంత వస్తుంది సార్? 8,000 వస్తుంది. అలా ఇట్లా. అయితే మీరు ఒకరికి ఏంటంటే ఇది విన్ టు విన్ ఫార్మ్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ 17 వ్యక్తి అయిందా, ఇప్పుడు వేసినప్పుడు 18 వ్యక్తి అయిందా. ఇప్పుడు ఈయనకి ఎన్నో వ్యక్తి లేదు కదా, 17 అవుతాడు. ఈయనకు 16 వస్తుంది, ఈయనకు 15 వస్తుంది. మళ్ళీ విన్ టు విన్ ఫార్మ్. ఒక వ్యక్తిని తీసుకొస్తే వాళ్ళ కింద చేయాల్సిందే. మన కంపెనీ ఇప్పుడు మీరు తీసుకొస్తే మీరు డెవలప్ చేస్తే నేను డెవలప్ అవుతాను. ఇది సార్ బిజినెస్, ఇది విన్ టు విన్ ఫార్మ్. ఓకే.